ఆస్తమా, అలర్జీ, బ్రాంకైటిస్, ఇసినోఫీలియా, డస్ట్ అలర్జీ, అలానే చాలా వీటికన్నిటికీ మనం కారణం ఏంటనేది గమనిస్తే అలర్జీ అనమాట. అందుకనే ఈ ప్రాబ్లమ్స్ని ఎక్కువ అలర్జిక్ బ్రాంకైటిస్ అని, లేదంటే అలర్జిక్ రైనైటిస్ అని, అలర్జిక్ ఫెరింజైటిస్ అని, మీరు గమనిస్తే ప్రతి ఒక్క పదానికి ముందు అలర్జీ అనే పదం మనం వాడుతూ ఉన్నాం అనమాట. సో వేటి వల్ల అయితే మన శరీరంలో మార్పులు వస్తాయో, ఏవైతే తిన్నా తాగినా పీల్చినా మనకు పడట్లేదో, శరీరం వెంటనే రియాక్ట్ అవుతూ ఉందో, ఆర్గాన్స్ రియాక్ట్ అవుతున్నాయో, వీటినన్నిటిని మనం అలర్జిక్ రియాక్షన్స్ అంటాం. సాధారణంగా మనం గమనిస్తే మనం చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళు కానీ ఎవరికైనా సపోజ్ ఎర్రచీమలు కుట్టిని, లేదంటే దోమలు కుట్టిని, లేదంటే హనీ బీస్ కుట్టిని, వెంటనే మనం చర్మం మీద రియాక్షన్ చూస్తాం కదా, ఎర్రగా అయిపోద్ది, దద్దుర్లు వస్తాయి, జలుబుట్టుద్ది, గీక్కుంటాం. ఇవన్నీ అలర్జిక్ రియాక్షన్స్ అనమాట. సో అవన్నీ మనం కళ్ళతో కనిపించే అలర్జిక్ రియాక్షన్స్. వాటిని అన్నింటినీ మనం స్కిన్ ర్యాషెస్, స్కిన్ అలర్జీ రియాక్షన్స్ అంటాం. అలానే చాలా వరకు ఏంటంటే అలర్జిక్ బ్రాంకైటిస్తో, ఆస్తమాతో, అలర్జిక్ రైనైటిస్తో బాధపడే వాళ్ళల్లో ముఖ్యంగా పీల్చినప్పుడు, అంటే శ్వాస ద్వారా లోపలికి వెళ్ళినప్పుడు అలర్జెన్స్ ఈ శ్వాస నాళం లోపల ఏవైతే మ్యూకస్ మెంబ్రెన్స్ ఉన్నాయో అన్నింటిని ఇరిటేట్ చేసి అక్కడ కూడా అలర్జీ వచ్చే రకంగా చేస్తాయన్నమాట. ఎప్పుడైతే ఈ అలర్జెన్స్ని పీలుస్తున్నారో తుమ్ములు రావడం, ముక్కు కారడం, ముక్కు మూసుకుపోవడం, గొంతులో నస, దగ్గు, ఇంకా కిందకు కానీ వెళ్తే ఇదంతా చేతంతా బరువుగా అనిపించడం, బిగించినట్లు అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలానే బ్రీతింగ్ డిఫికల్టీ, పిల్లి కూతురు, ఇవి మనం అన్ని ఈ జనరేషన్స్లోనే చూస్తుంటాం. చిన్నపిల్లలు కావచ్చు, మధ్య వయస్కులు కావచ్చు, టీనేజ్లో ఉండేవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఆడ కావచ్చు, మగ కావచ్చు, ఎవరిలైనా మనం ఈ రియాక్షన్స్ చూస్తూ ఉంటాం అనమాట. ఈ రీసెంట్గా మనం గమనిస్తే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువైపోయాయి కాబట్టి కోవిడ్ తర్వాత, అలానే ఈ 3-4 monthsగా ఏవైతే వైరల్ ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా చిన్నపిల్లల్లో రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ కావచ్చు, అలాగే పెద్దవాళ్ళల్లో ఇన్ఫ్లుయెంజా ఏ, ఇన్ఫ్లుయెంజా బి, అలానే స్వైన్ ఫ్లూ ఇన్ఫెక్షన్స్ వచ్చాక ఈ అలర్జిక్ రియాక్షన్స్ ఎక్కువైనాయి. మనం వీటిని కానీ డివైడ్ చేసుకొని చూసుకుంటే ఈ అలర్జెన్స్ ఏవైతే ఉన్నాయో ఇండోర్ అలర్జెన్స్, అవుట్డోర్ అలర్జెన్స్ అంటాం. చాలామంది ఏంటంటే బయట పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయితేనే ప్రాబ్లం అవుతుంది, దాంతో మనం జాగ్రత్తగా ఉంటే సరిపోద్ది, అక్కడ మాస్క్ పెట్టుకుంటే సరిపోద్దని ఇంట్లో ఏం పట్టించుకోకుండా బయట వెళ్ళినప్పుడు మాత్రమే జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు కానివ్వండి, లేదంటే ఇంట్లో ఉండే లేడీస్ కానివ్వండి, ఈ ఇండోర్ అలర్జీస్కి చాలా ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. మనం సాధారణంగా కానీ గమనిస్తే ముక్కు గుండా లోపలికి ఏవైతే వెళ్తాయో దుమ్ము, ధూళి, పొగ, ఘాటైన వాసనలు, అంటే ఇవి మంచి వాసనలు కావచ్చు, చెడు వాసనలు కావచ్చు, ఇల్లు ఊడ్చినప్పుడు, బూజు కొట్టినప్పుడు, వంట చేసినప్పుడు, పోపు వేసినప్పుడు, అగరబత్తి, హారతి, రూమ్ ఫ్రెష్నర్స్, పర్ఫ్యూమ్స్, మస్కిటో కాయిల్స్. ఈ మస్కిటో కాయిల్స్ మనం రాత్రి మన బెడ్ వెనకనే ప్లగ్లో పెట్టేసుకున్నా లేదా పక్కన వెలిగించున్నా కానీ మొత్తం డోర్స్, విండోస్ అన్ని క్లోజ్ అయిన దానివల్ల ఆ పొగంతా ఇంట్లోనే తిరుగుతూ ఉంటుంది. మనం ఏంటంటే దోమలకి, డెంగ్యూకి, మలేరియాకి భయపడి వీటిని రోజు వెలిగించినప్పుడు తెలియకుండానే ఏంటంటే ఆ రూమ్లో ఎంతమంది అయితే ఉన్నారో, ఎన్ని రూమ్స్లో అయితే ఈ మస్కిటో కాయిల్స్ వెలిగించారో అన్ని చోట్ల చాలా కెమికల్స్కి అందరూ ఎక్స్పోజ్ అవుతూ ఉంటారనమాట. ఈ మస్కిటో కాయిల్స్ని స్టడీ చేసినప్పుడు కొన్ని వేల కెమికల్స్ దాంట్లోంచి రిలీజ్ అవుతాయి. ముఖ్యంగా ఏంటంటే హెవీ మెటల్స్ అంటాం, అల్యూమినియం కావచ్చు, క్రోమియం కావచ్చు, టిన్ కావచ్చు, అలానే మనం సాధారణంగా పెస్టిసైడ్స్ చూస్తుంటాం కదా, దాంట్లో ఏదైతే కెమికల్ ఉంటుందో పైరిథ్రియం, అలానే ఇన్సెక్టిసైడ్స్, ఈ పురుగుల్ని వాటిని చంపడానికి మనం కొడుతూ ఉంటాం కదా, బేగాన్ స్ప్రే అని, అలా చాలా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. వీటన్నిటిలో ఉండే కెమికల్స్ ఈ మస్కిటో కాయిల్స్లో పెడతారనమాట, ఎందుకంటే ఆ మస్కిటోస్ని చంపడానికి. సో ఇన్ని కెమికల్స్ని ఆ రూమ్లో ఉండేవాళ్ళు రాత్రి మొత్తం, అంటే మనకు ఆ కాయలు ఎంతసేపు వెలిగిందో అంతసేపు పీల్చినప్పుడు ఏ రకమైన ఇబ్బంది లేని వారిలో కూడా ఇబ్బందులు బిగిన్ అవుతాయి. పీలుస్తాం కాబట్టి ఈ శ్వాసనాళం మొత్తం అఫెక్ట్ అవుద్ది, ఇన్ఫ్లమేషన్, పూతకు గురవుద్ది అనమాట. సో ఎప్పుడైతే అవి రిపీటెడ్గా జరుగుతున్నాయో ముక్కు లోపలంతా మంట రావడము, కళ్ళల్లోంచి నీరు గారడం, కళ్ళు ఎర్రగా అయిపోవడము, అలానే అలా వెళుతూ ఉన్నప్పుడు అదేంటంటే ఆ పూత వచ్చిన దానివల్ల తుమ్ములు రావడము, జలుబు రావడము, ముక్కు మూసుకుపోవడం, కఫం పడడము, సైనసెస్లో ఇన్ఫ్లమేషన్ రావడము, అలానే గొంతులోకి దిగాక ఇదంతా పుండులాగా అయిపోయి విపరీతంగా పొడి దగ్గు, ఆయాసం, పిల్లి కూతలు, లంగ్స్కి వెళ్ళే గాలిళ్ళే గొట్టాలి, శ్వాసనాళాలను కూడా బిగిచ్చేసి బ్రాంకోస్పాజంకి గురి చేయడం జరుగుతుంది అనమాట. ఇవి కొంతమందిలో టెంపరీగా ఉంటాయి, అంటే చాలా తక్కువగా వాడినప్పుడు. కొంతమంది అయితే రెగ్యులర్గా వాడుతూనే ఉంటారు, ఈ సీజన్ అయ్యేంత వరకు, ఈ రైనీ సీజన్, వింటర్ సీజన్ అయ్యేంత వరకు కంటిన్యూస్గా వాడుతూనే ఉంటారు. వీళ్ళల్లో ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అలర్జిక్ బ్రాంకైటిస్ లేదా ఆస్తమా గురి చేస్తుంది.
అలానే పెద్దవారిలో ఎవరికైతే స్మోకింగ్ అలవాటు ఉందో వాళ్ళలో ఆల్రెడీ క్రానిక్ బ్రాంకైటిస్ ఉంటుంది కాబట్టి ఈ కెమికల్స్ని పీల్చి ఆ క్రానిక్ బ్రాంకైటిస్ ఇంకా ఎక్కువైపోయి సిఓపిడికి దారితీస్తుంది అనమాట, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. ఈ రెండు ఏంటంటే దీర్ఘకాలికమైన శ్వాసకు సంబంధించిన ప్రాబ్లమ్స్. ఒకసారి వస్తే అవి ఎక్కడికి పోవు, మనతోనే ఉండిపోతాయి అనమాట. ఇవే కాకుండా ఇంతకుముందు సపోజ్ కోవిడ్ వచ్చినప్పుడు లంగ్స్ డ్యామేజ్ అయినాయి, లంగ్ ఫైబ్రోసిస్లోకి వెళ్ళింది, లేదంటే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్, సార్కాయిడోసిస్, ఎస్ఎల్ఈలతో ఏదైతే లంగ్స్ కూడా ష్రింక్ అయినాయో, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్, ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్, అలానే ముందు టీబీ వచ్చేసి స్కార్స్ పడిపోయి బ్రాంకెక్టైసిస్ డెవలప్ అయిందో, ఇలా దీర్ఘకాలికమైన లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్తో బాధపడే వాళ్ళల్లో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ సరిపోవని ఈ కెమికల్స్ని రిపీటెడ్గా పీల్చిన దానివల్ల లోపల ఇంకా శ్వాసనాళాల లోపల పూత వచ్చేసి కఫం ఫామ్ అయిపోయి లోపలంతా ఆ కఫం నిండిపోవడము, మిగతా వారితో కంపేర్ చేస్తే వీళ్ళు చాలా ఎక్కువగా న్యూమోనియా బారిన పడుతూ ఉంటారనమాట. సో చిన్నపిల్లల్లోనూ చూస్తుంటాము, పెద్దవారిలోనూ చూస్తుంటాము. ఎవరైతే ఈ వర్కింగ్ అట్మాస్ఫియర్లో ఉంటున్నారో, ఇంట్లో ఉండి పనిచేసుకునే లేడీస్ ఉంటున్నారో, మేడ్స్ ఉంటున్నారో, అందరిలోనూ మనం ఏదో ఒక రకమైన ప్రాబ్లమ్స్ చూస్తూనే ఉంటాం. ఇలానే దీర్ఘకాలికంగా వీటికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటే, అలానే స్మోకింగ్ చేసే వాళ్ళల్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ అవుతాయి అన్నమాట. సో మనం ముఖ్యంగా లంగ్స్కి సంబంధించిన మేజర్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో, బ్రాంకైటిస్ కావచ్చు, అలర్జిక్ బ్రాంకైటిస్ కావచ్చు, అక్యూట్ బ్రాంకైటిస్ కావచ్చు, లేదంటే క్రానిక్ బ్రాంకైటిస్, సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్తో పాటు క్యాన్సర్ కూడా ఈ కెమికల్స్ దారితీసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. అందుకనే దానికి బెస్ట్ ఏంటంటే వీలైనంత వరకు ఈ మస్కిటో కాయిల్స్ని వాడకపోవడం. రీసెంట్గా ఏంటంటే ఒక స్టడీ చేసినప్పుడు ఒక మస్కిటో కాయిల్ వెలిగిస్తే ఎంత పొల్యూషన్ వస్తుందంటే, ఒక 100 సిగరెట్లు తాగితే ఎంత పొల్యూషన్ వస్తుందో, ఒక 100 సిగరెట్లు తాగినప్పుడు లంగ్స్ ఎంత డ్యామేజ్ అవుతాయో అది ఒక్క మస్కిటో కాయిల్ డ్యామేజ్ చేస్తుంది అనమాట. మీరే ఆలోచించండి, అలా ఒక మస్కిటో కాయిల్తో ఇంత డ్యామేజ్ జరుగుతూ ఉంటే ప్రతిరోజు మనం కంటిన్యూస్గా నెలల తరబడి ఈ కెమికల్స్ని ఎక్స్పోజ్ అయినప్పుడు నార్మల్గా ఉండే వాళ్ళల్లో కూడా అబ్నార్మల్గా లంగ్స్ డ్యామేజ్ అవ్వడం, ఎయిర్వేస్ దెబ్బతినడం, అంటే మనకు ముక్కు నుంచి శ్వాసనాళం వరకు ఎక్కడైతే మనం పీలుస్తున్నాం అన్నీ డ్యామేజ్ అవ్వడం. చాలామందికి ఏంటంటే స్కిన్ మీద అలర్జిక్ రియాక్షన్స్ కూడా వస్తాయి ఇప్పుడు, అది ఎందుకంటే కెమికల్స్ కాబట్టి. సో చేతుల మీద దద్దులు రావడం చూస్తూ ఉంటాం, అలానే మొహం అంతా వాపు రావడం, అర్టిక్ ఏరియా మనకు పడని రియాక్షన్ జరిగినప్పుడు, అన్ఫ్లాక్సిస్ జరిగినప్పుడు, కళ్ళల్లో నీరు గారిపోవడం, కళ్ళల్లో దురద రావడం, చెవుల్లో దురద రావడం, ఇవన్నీ అలర్జిక్ రియాక్షన్స్ మొత్తం వీటి వల్ల వస్తూ ఉంటాయన్నమాట. సో అందుకనే ఏంటంటే మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఇండోర్ అలర్జన్స్ కూడా చాలా ఇబ్బంది కలిగి చేస్తాయి. సో దుమ్ము, ధూళి, పొగ, ఘాటైన వాసనలతో పాటు, అగరబత్తి, హారతులతో పాటు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మస్కిటో కాయిల్స్ చాలా డేంజరస్ కాబట్టి వీలైనంత వరకు మస్కిటో కాయిల్స్ని వాడకపోవడం చాలా చాలా ఉత్తమం.